హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారండి? వాళ్ళకి ఏం తోచట్లేదంటండి. వాళ్ళకి ఏదో ఒకటి పని చెప్పమంటున్నారు. అయితే వీళ్ళ తాతగారు కూరగాయలు తీసుకొచ్చారు. ఆ కూరగాయలను ఒక్కొక్కటి సర్దండ్రా అంటే అన్నీ ఎలా పడితే అట్లా వేసేస్తున్నారు. అలా కాదురా, అన్నీ ఒక్కొక్కటిగా ఒక గిన్నెలో పెట్టుకొని వరుసగా పెట్టుకోండి, నీట్గా చక్కగా సర్దండి అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. వాళ్ళు బంగాళదుంపలు పెట్టారు, తర్వాత బెండకాయలు నల్లబెడుతున్నారు. వాటిని కూడా ఇలా పెట్టండి అమ్మా అంటే చక్కగా చేస్తున్నారు. తర్వాత అరటికాయలు ఇలా అన్నీ సర్దేశారనమాట. సర్దేసేసి పక్కన పెట్టేసుకున్నారు. తర్వాత టమాటాలు, ఆ టమాటాలు నేను పెడతా అని ఇద్దరు పోట్లాడుకోవడమే సరిపోయింది. ఎట్లకెళ్ళకి చివరికి అన్నీ చక్కగా సర్దారనమాట. దాంట్లో నేను పెడతానని ఆ బీరకాయలు కూడా ఒక్కొక్కటిగా పెడుతున్నారనమాట. చూడండి, కరేపాకు నేను ఒలుస్తానని చెప్పి ఇద్దరు కొట్టుకుంటూ అలా ఆ కరేపాకు అయితే దూచారండి. దూచి ఒక్కొక్కటిగా వేస్తున్నారు. వాళ్ళు వేసేదేమో కానీ కిందే మొత్తం పడిపోతుంది. అలా కాదమ్మా, ఇలా చిన్నగా వేసుకోండి అని చెప్తున్నాం అన్నమాట. సరే అని చెప్పి ఒక్కొక్కటిగా వలుస్తూ మొత్తానికి ఫినిష్ చేశారు. పుదీనా ముందుగానే అది కట్ చేస్తారండి. అది ఎలా చేయాలో తెలియక పాపం వాళ్ళు. అయితే మొత్తం గిన్నెలో వేసేయనమ్మా, తర్వాత దూసుకుందాం అన్నాం. తర్వాత కొత్తిమీరని గిన్నెలో వేస్తారు. ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు అలాగే వేశారు. వర్షం పడుతుంది కదండి, కొంచెం తడిగా ఉన్నాయి వాటి. అవి కొంచెం ఆరినాక కట్ చేసుకుందామమ్మా, పక్కన పెట్టేయను. మొత్తానికి ఇలా కట్ చేసుకున్నామండి. అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళకి మేము హెల్ప్ చేస్తాము, మాకు బోర్ కొడుతుంది అని హెల్ప్ చేసేవాళ్ళు ఎంతమందో ముందుకు వస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.